సినిమాలో అంత బాగా చెప్పావు. దాన్ని ఇన్‌స్టాలో పెట్టిన వెంటనే కొన్ని లక్షల వ్యూస్. నేను ఒక మగాడిగా మారాలనుకుంటున్నాను టీచర్. ఒక అమ్మాయి లైఫ్లో కారణాల కన్నా కన్నీలే ఎక్కువ ఉంటాయి టీచర్. అమ్మాయిగా పుట్టడం కంటే పెరగడమే కష్టం. ఆ అమ్మాయిని రేప్ చేశారు, ఈ అమ్మాయిని చంపేశారని న్యూస్లే. ఇంకా ఏ ఆటో ఎక్కినా, ఏ బస్సు ఎక్కినా ఏదో ఒక కారణంతో తాకడానికి చూసేవాళ్ళే. వాళ్ళ ఆకలి చూపులు మా శరీరాల్ని ఎప్పుడూ తడుముతూనే ఉంటాయి టీచర్. వెరీ గుడ్. అంత హెవీ డైలాగ్ చెప్పేటువంటి ఆ క్యారెక్టర్ ఏంటి? ఆ డెప్త్ ఏంటి? ఆడవాళ్ళ కోసమే అని మూవీ కాదు. ఇప్పుడు ఈ అర్చన అనేటువంటి క్యారెక్టర్ ఈ నారి అనే సినిమాలో నిత్యశ్రీకి ఎలాంటి ప్రమోషన్ తీసుకొస్తుంది? సో అదే లైక్ ఐ సెడ్, ఈ క్యారెక్టర్ అనేది ఎవ్రీ స్కూల్ గర్ల్ కి కనెక్ట్ అవుతుంది. బట్ సూర్య గారు చెప్పినప్పుడు ఎలా అనిపించింది? ఐ వాజ్ రియలీ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఉమెన్ గురించి ఆమన్ గారితో క్యారెక్టర్కి మీ క్యారెక్టర్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఆవిడే నాకు క్వశ్చన్ అడుగుతారు. ఇందాక మీరు అడిగారు కదా, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ హ్యావ్ యూ ఎవర్? లేదండి, బట్ చూసాను. లైక్ ఇప్పుడు మరి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం అనేటువంటిది కేవలం సినిమాల్లో కెరీర్ గురించి పర్స్యూ చేసుకుంటారు. అదే హీరోయిన్ అంటే మరి చాలా ఉంటాయి కదా, ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఐ వాంట్ బి లైక్ సాయి పల్లవి. ఇప్పుడు సినిమాల్లోకి రావాలనేటువంటిది యువర్ ఇంటెన్షనా, మమ్మీ డాడీ ఇంటెన్షనా? బై గాడ్ గ్రేస్ రానా దగ్గుపాటి సురేష్ ప్రొడక్షన్స్.